హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి వ్యక్తిని ఒక నెల రోజులు పెరోల్ మీద బయటకు తీసుకురావడం కోసం కోట్ల రూపాయలు చేతులు మారాయి అని ఎమ్మెల్యేలు అండ్ స్వయాన హోమ్ మినిస్టర్ గారు కూడా ఇందులో హోమ్ మినిస్టర్ గారి పాత్ర కూడా వినిపించే పరిస్థితి వరకు రావడం ఇది చాలా పెద్ద అంశం. యాక్చువల్గా అయితే ప్రభుత్వం ఈ అంశం మీద ఇప్పటికే న్యాయ విచారణకు ప్రత్యేక విచారణకు ఆదేశించి ఉండాలి. కానీ ప్రస్తుత సర్కార్ నైతికత కోణంలో ఏమాత్రం ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు కాబట్టి దీన్ని వాళ్ళు ఏదో చాలా లైటర్ వేలో తీసుకుంటూ ఉన్నట్టున్నది. చాలా పెద్ద అంశం. పైగా తెలుగుదేశం పార్టీ పత్రికల్లోనే పెరోల్ మీద ఆయన బయటకు తీసుకురావడం వెనుక ఎవరినో ఇద్దరిని లేపేసే కుట్ర ఉంది అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. సరే, ఫైనల్గా పెరోల్ రద్దు చేసి ఆయన నెల్లూరు నుంచి విశాఖ పంపించారు. ఆయనకి ఏదో మెమో ఇచ్చారట, ఆసుపత్రిలో వీడియో మీద వివరణ ఇవ్వమని, లేకుంటే జైల్లో ఏదో పనిష్మెంట్ వేస్తారని చెప్పి అని అన్నారు. తర్వాత ఆ లేడీ ఆమెను అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే హోంశాఖ జాయింట్ సెక్రటరీని కిషోర్ని ఇంధన శాఖకు బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయం. మామూలుగా అయితే సాధారణ బదిలీ లాగానే చూసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ పెరోల్ అంతా ఇది ఒక పెద్ద స్కామ్ అని చర్చ జరిగినప్పుడు ఇదంతా కనుక తెలుగుదేశం పార్టీకి ప్లస్ అధికార కూటమికి చుట్టుకున్నప్పుడు బహుశా ఈ హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఫస్ట్లో తిరస్కరించుకున్న పెరోల్ ఇచ్చి ఉండింటే మాకు చుట్టుకునేది కాదు కదా అని చెప్పి వీళ్ళు ఏమైనా ఫీల్ అయ్యి బదిలీ చేశారని చెప్పి నెటిజన్లు సీరియస్గా కామెంట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఫస్ట్ హోంశాఖ జాయింట్ సెక్రటరీ జూలై 16వ తేదీ ఆయన పెరోల్ను తిరస్కరించారు, కుదరదు అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ ఎవరో ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అయ్యారట, టీడీపీ ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చారట, హోమ్ మినిస్టర్ పేరు అన్నీ వచ్చాయి. ఆ తర్వాత పెరోల్ వచ్చింది. మొదట ఆయన తిరస్కరించారు. ఎవరైతే నిబంధనల ప్రకారం పెరోల్ ఇవ్వడము కుదరదు అని చెప్పి తిరస్కరించారో ఆయనకు బదిలీ గిఫ్ట్ ఇచ్చారు. ఇది బదిలీ గిఫ్ట్ లాగే చూడాలి. హోంశాఖ జాయింట్ సెక్రటరీ నుంచి ఇంధన శాఖకు బదిలీ చేశారు. ఉన్న ఫలంగా ఇప్పుడు ఎందుకు బదిలీ చేశారు? వాళ్ళు మామూలు బదిలీ అని చెప్పొచ్చు, కానీ చూసే జనానికి ఎట్లుంటుంది, అధికారులకు ఎట్లుంటుంది, ఏమంటారు, అందరూ వెళ్ళి ప్రభుత్వం ఏం చెబితే అదే నమ్మే విధంగా వాళ్ళ షూలో కాలేసి తిరగరు కదా. ఇప్పుడు ఎందుకు బదిలీ చేశారు అంటే ఆయనకు డెఫినెట్లీ ఇది ఒక బదిలీ శిక్షలాగే చూడాలి. మరి ఎందుకు బదిలీ శిక్షలాగా చూశారు? ఒకవేళ ఫస్ట్ ఆయన కనుక పెరోల్ ఇచ్చి ఉండి ప్రభుత్వానికి చుట్టుకునేది కాదు కదా అని చెప్పి ఏమని అనుకున్నారు, ఇంత పెద్ద రచ్చ కాదు కదా అని చెప్పి ఏమని అనుకున్నారు, ఏమనుకున్నారు? మరి బదిలీ అయితే చేసేసారు. ఇది భలే ట్విస్ట్ అబ్బా నిజంగా. అసలు ఎవరున్నారో దీని వెనకాల బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అనుకుంటే నిబంధనల ప్రకారం పెరోల్ తిరస్కరించిన వ్యక్తులకి బదిలీ చేయడం ఏంది? ఏమో మనకు అర్థం కాకపోయి కొన్ని ఏముందో ఇంటర్నల్గా.